ఉదాహరణకు చూసుకుంటే నాకొకటి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ కేసు చూసుకుందాం. దేశమంతా కూడా ఒక రకమైన హడావిడి రచ్చ జరిగిపోయింది. మొత్తం నేషనల్ మీడియా కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఒక 1 వీక్ అంతా ఈ న్యూస్‌నే కవర్ చేసింది. అంత హడావిడి జరిగిన వార్త ఇప్పుడు కనీసం చిన్న ఊసు కూడా వినిపించట్లేదు. దీని వెనకాల ఏం జరిగిందంటారు? సింపుల్‌గా ఒక విషయం చెప్తా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఒక దెబ్బ తగిలింది, రక్తం గారింది. నొప్పి ఎన్ని రోజులు ఉంటుంది? దెబ్బ తగిలిందంటే ఒక వారం రోజులు, 4 రోజులు. ఇంకా అది ఎప్పటికి ఉండాలనుకుంటామా? ఆఫ్ కోర్స్ ఉండదు. తర్వాత ఇంకో చోట ఇంకో దెబ్బ తగిలింది, అప్పుడేమైతుంది? ఎన్ని రోజులు ఉంటుంది అది? మళ్ళీ అది కొన్ని రోజులు. అంతే కదా. మీడియాకి ఎప్పుడు ఏం కావాలి? వార్త కావాలి. వార్త కావాలి. ఎన్ని రోజులు కావాలి? అది నొప్పి ఎన్ని రోజులు అయితే ఉంటుందో మన ఒంటి మీద గాయము, అది తగ్గేంత వరకు మీడియాకు వార్త కావాలి. అది ప్రొజెక్షన్ ఇస్తారు. కొత్త నొప్పి ఏదైతే వచ్చిందో, కొత్త న్యూస్ ఏదైతే వచ్చిందో మళ్ళీ అటు డైవర్ట్ అవుతుంది. అంతే కదా ఎక్కడైనా కూడా. సో కాబట్టి అల్లు అర్జున్ మీడియానే ప్రొజెక్ట్ చేయట్లేదు తప్ప కేసు మాత్రం అదే విధంగా రన్ అవుతుందంటారా? కేసు ఆబ్వియస్లీ రన్ అవుతుంది. వన్స్ ఒకసారి ఇష్యూ కాంట్రవర్సీ సెన్సేషన్ ఏంటంటే దాంట్లో ఏం జరిగింది, ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, లేకపోతే వన్స్ తెలిసిన పబ్లిక్ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ దాన్ని మర్చిపోతారు, పక్క పెట్టేస్తారు. అల్లు అర్జున్ కేసులో ఏం జరిగింది అనేది పబ్లిక్ ఈ రోజు మొత్తం తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ప్రజలు మీడియా ఛానల్ అన్ని కూడా తెలియజేస్తున్నారు కదా. ఇంకా కూడా తెలియజేయడానికి ఇంకా కొత్తగా ఏముంటుంది? అది ఏముండదు, ఇంకా అయిపోతుంది. ఏదైనా కూడా డైల్యూట్ అయిపోతే మళ్ళీ కొత్త దాన్ని వాళ్ళు మళ్ళీ కొత్త న్యూస్ గురించి ఎత్తుకుంటూనే ఉంటారు. సో కాబట్టి ఎనీవేర్ ఇట్ ఇస్ ద సేమ్. ఇట్స్ నాట్ దట్ అల్లు అర్జున్ కేసు ఇలా డైల్యూట్ అయింది లేకపోతే ఇంకోటి కాదు. మళ్ళీ కొత్త కేసు ఇంకెవరైనా వచ్చింది అనుకోండి, వాటికి మీడియా డైవర్ట్ అయితే పబ్లిక్ మైండ్స్ అటు జరుగుతాయి. మీరు ఇచ్చే ప్రొజెక్షన్సే కదా పబ్లిక్ లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఓకే సార్.